ఇరాన్‌తో పక్కన కాల్పురమైన ఒప్పందం విషయంలో తేడా రావడం, ఇరాన్ అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద దాడులు, అమెరికా ఇరాన్ మీద దాడులు, ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మీద దాడులు ఇయన్నీ కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఇవన్నీ ఈ ఏడాది ఆఖరి దాకా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ట్రంప్‌కి ఇంకో 2 నెలల్లో మధ్యంతర ఎన్నికలున్నాయి. ఇప్పుడు మొన్నటిది వెనక్కి తగ్గి ఈ ఇజ్రాయెల్ మాటలకి అతను ఇరాన్ వాళ్ళ బ్లాక్‌మెయిల్‌కి లొంగి సంతకాలు పెట్టాడంటూ ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ దేశంలో. అమెరికాని ఓడించాడు అన్నటువంటి ప్రచారం సీరియస్ అయింది. మందాని లాంటి వాళ్ళు అది ప్రచారం చేస్తున్నారు. ఇరాన్ దెబ్బకి బెత్తరపోయాడు ట్రంప్, భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ శక్తులు బాగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఆ నేపథ్యం కూడా ఈ దాడి జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్. రెండో పక్కన ఇజ్రాయెల్‌కి అక్టోబర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్‌లో. నెతన్యాహు గెలిచినా, ఓడినా అక్కడ కూడా అతని ఎలక్షన్ దాకా కూడా గొడవ జరగాలనినే కోరుకుంటాడు. ఓడిపోయి ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి ఫీలింగ్ ఇజ్రాయెలోళ్ళు అస్సలు అంగీకరించరు. కాబట్టి అక్కడ నడుస్తుంటది. ఇప్పుడు ఈ దాడులు, ప్రతిదాడులు మధ్య మధ్యలో కాల్పుల విరమణ, శాంతి, లెటర్లు, సంతకాలు ఇట్లా జరుగుతా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొన్న యుద్ధం, శాంతి ఒప్పందం తర్వాత ఇప్పుడు నెతన్యాహు, ట్రంప్ మీటింగ్ అవ్వడం, ఆ మీటింగ్ అయిన కాసేపటికే ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో సీన్ అర్థమవుతుంది అందరికి.